ఈ విధంగా పాస్తా బాగా ఉడికేంత వరకు చూడండి ఇలా ఉడికించుకోవాలి. ఇది ఉడికిందా లేదా అనేది ఎలా చూసుకోవాలో చూడండి. ఒకసారి ఇలా తీసుకొని ఇంకొక స్పూన్ కానీ ఏదైనా సరే తీసుకొని ఇది ఉడికి తెగిన ఇలా మిడిల్కి ఇలా ప్రెస్ చేస్తే 2 ముక్కలు అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఇలా ప్రెస్ చేస్తే ఇలా 2 ముక్కలు అయిపోతుంది. అప్పుడు ఇది బాగా ఉడికినట్టు అనమాట. ఈ విధంగా చెక్ చేసుకొని ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ పాస్తాని తీసుకొని మనము ఇలా ఒక స్టెయినర్ ఉంటుంది కదా, ఈ స్టెయినర్ తీసుకొని ఈ పాస్తాని అందులోకి తిరగబోసుకోవాలి. ఈ విధంగా స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని వాటిలో వేసుకో, మర్యాదకు నువ్వు వేసుకో, వాటిలో వేసుకో. ఈ విధంగా ఒక బాండిల్ తీసుకొని ఇందులోకి ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీరు తీసుకునే వెజిటేబుల్స్ని బట్టి తీసుకోవాలండి. నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువగా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు ఈ ఆయిల్ని వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఎండు కరివేపాకు రెబ్బల్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇలా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ గ్రీన్ చిల్లీ వచ్చేసి ఎక్కువ వేగేంత వరకు చేసుకున్నానండి, ఎందుకంటే ఇందులో ఉన్న స్పైసీ తగ్గిపోతే బాగుంటుంది తినేకి. అందుకోసం అనేసి ఇలా నేను ఎక్కువగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డ రెబ్బలు అలాగే ఈ అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఒకేసారి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. దానికోసం అనేసి అన్నీ కూడా ఒకేసారి తీసుకుంటున్నాం. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై అయ్యే విధంగా ఆయిల్ అనేది మనం తీసుకోవాలి. నేనైతే
ఎక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్స్ని తీసుకున్నాను. దానికోసం ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు ఇందులోకి మనము ఇలా ఒక చిటికెడంతా సాల్ట్, ఈ వెజిటేబుల్స్కి సరిపోయేమైనా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తా ఉంది కదా, దీన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా టమాటో సాస్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నేను లైట్గా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు ఈ పాస్తా అనేది స్పైసీగా కావాలంటే ఇందులోకి ఇలా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా. అలాగే కొంచెం బ్లాక్ పెప్పర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా యూజ్ చేసిన మ్యాగీ మసాలా ఆర్ పాస్తా మసాలా, ఇవి పేర్లు వేరైనా రెండు ఒకటే అండి ఈ మసాలా మొత్తం కూడా. ఎందుకంటే నేను చాలాసార్లు టేస్ట్ అనేది చెక్ చేశాను, రెండు ఈక్వల్గా ఉంటాయి. అందుకోసం నేను మ్యాగీ మసాలా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మ్యాగీ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడినంత లైట్గా మనము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు వీటన్నిటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము ఇలా కొత్తిమీరతో గార్నిష్ అనేది చేసుకోవాలి. అలాగే మీకు నచ్చితే ఇలా కొంచెం క్యాబేజీ కూడా తీసుకొని యాడ్ చేసుకోండి. ఈ క్యాబేజీ వేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అనేది మనకు ఫ్రై అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు కొంచెం పుల్లగా ఉండాలి అనుకుంటే ఇలా లెమన్ తీసుకుని దీన్ని కట్ చేసుకుని ఈ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటో సాస్ యూస్ చేశాను, అందుకోసము ఈ లెమన్ అయితే యాడ్ చేయలేదు. మీకు ఫైనల్గా కావాలంటే పైన యూస్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు దీన్ని నేను ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఇదండి వేడివేడిగా రాయలసీమ స్టైల్లో పాస్తాని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది.